పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనములు 13 నుండి 20 వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చాను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడు యోహాననియు, కొందరు ఏలియానియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘము నిర్మించదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడను. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడను. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తు సువిశేషము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులరా, సామాన్య కాలం 21వ ఆదివారపు వాక్య ధ్యానానికి మీ అందరికీ స్వాగతం. ప్రతి ఆదివారం కూడా తల్లి అయిన శ్రీ సభ కథోలిక విశ్వాస సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశాలను మనందరికీ అందించి మన విశ్వాసాన్ని బలపరచటానికి, మన విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకోవటానికి, మనం ప్రభువులో ఎదగటానికి, ప్రభువుతో కలిసి పయనించటానికి, మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో తల్లి అయిన శ్రీ సభ అనేకమైనటువంటి అంశాలను మనకు ఇస్తూ మనందరికీ ఎంతగానో దోహదపడుతూ ఉంది. ఈ 21వ సామాన్య ఆదివారపు రోజున ప్రియమైన సహోదరులరా, క్రీస్తు ప్రభువు శ్రీ సభకు దయచేసినటువంటి ఒక అధికారాన్ని, ఒక వరాలను ధ్యానం చేయమని మనందరినీ కూడా శ్రీ సభ ఆహ్వానిస్తూ ఉంది. మనం కనుక గమనిస్తే ప్రియమైన సహోదరులరా, ఎక్కువ శాతం ఆదివారపు రోజున మనం ఆలకించేటువంటి మొదటి పట్టణం, సువిశేష పట్టణం చాలా దగ్గర పోలిక కలిగినటువంటివిగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ప్రవచింపబడినటువంటి ప్రవచనాలు, క్రీస్తు జీవిత కాలంలో ఆయన చేస్తూ ఉన్నటువంటి అద్భుత కార్యాలకు ఒక పోల్చై చూపించినటువంటి విధానం, ఒక పోలిక అనేటువంటిది మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అదే ఈరోజు మనము వింటూ ఉన్నటువంటి మొదటి పట్టణం కావచ్చు, విననటువంటి సువిశేష పట్టణం కావచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనందరం కూడాను అనేక సంవత్సరాలుగా ఈ విశ్వాసంలో బలపడుతూ వస్తూ ఉన్నాము. అంటే ఇంకా లోతుగా చెప్పాలంటే, నేను జ్ఞానస్నానం పొంది 10 సంవత్సరాలు అవుతుంది, లేదా ఇప్పుడే జ్ఞానస్నానం పొంది నిదానంగా ఎదుగుతున్నటువంటి బిడ్డ కథోలిక విశ్వాసాన్ని చేపట్టి 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, 40, 50, 60, 70, ఇంకా దేవుడు దీవించి గొప్పగా ఆస్వాదిస్తే 80, 90 సంవత్సరాల నుండి ఇదిగో నేను ఈ కథోలిక విశ్వాసములోనే నేను కూరుకొని పోయి దీనిలోనే బ్రతుకుతూ ఉన్నాను, నేను ఇలానే ఉన్నాను, నా తాతల ముత్తాతల దగ్గర నుంచి ఇదిగో నేను ఈ విశ్వాసాన్ని చేపట్టి నా యొక్క జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాను అని చెప్పుకునేటువంటి మనకు ఈనాడు ఈ యొక్క ఆదివారపు రోజున వినినటువంటి మొదటి పట్టణం, సువిశేష పట్టణం, ఈ రెండిటిలో ఉన్నటువంటి ఓ ప్రశ్న మనందరికీ కూడా ఒక జవాబుదారులాగా నిలబెడుతూ ఉంది. జవాబు ఇవ్వవలసినటువంటి వారము మనమే వ్యక్తిగతంగా. ఏంటి ఆ ప్రశ్న? దానికి ఎలా మనం స్పందించాలి, ఎలా సమాధానం చెప్పాలి అనేటువంటి దాని మీద మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరులరా, జ్ఞానస్నానం అనే దివ్య సంస్కారం ద్వారా, భద్రమైన అభ్యంగం అనే దివ్య సంస్కారం ద్వారా, దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా,
పాప సంకీర్తనమైన దివ్య సంస్కారాన్ని ఆచరించటము ద్వారా, ఈ విధమైనటువంటి జ్ఞాన వివాహము ద్వారా, గురు పట్టము ద్వారా, అంకిత జీవితము ద్వారా ఇదిగో వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ఆధ్యాత్మికత్వం వైపు నడిపించుకుంటున్నటువంటి విధానములోను, వీటన్నిటిలో కూడాను ప్రభువు వేసేటువంటి ప్రశ్నకు జవాబు మనము ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఉండి ఇవ్వగలము. ఒక గురువుగా నేను 13-14 సంవత్సరాలు తర్ఫీదు పొంది ఒక గురువుగా అయ్యి 15-16 సంవత్సరాలుగా ఈ యొక్క సేవలో నిమగ్నమయ్యి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి నాకును, అంకిత జీవితాన్ని జీవించి ఇదిగో 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, దేవుడు దీవించి 50 సంవత్సరాలుగా గురుత్వ జీవితాన్ని, అంకిత జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, 25 సంవత్సరాల వివాహ జీవితాన్ని, 50 సంవత్సరాల వైవాహిక బంధాన్ని జ్ఞాన స్నానం పొందుకొని జీవిస్తూ నడుస్తూ ఉన్నటువంటి మనకు ప్రభువు ఏ విధంగా పరిచయం అవుతూ ఉన్నాడు, ప్రభువుని ఏ విధంగా మనం చూడగలుగుతూ ఉన్నాం, ప్రభువుని మనం ఏ విధముగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం, నా ప్రభువు నాకు వ్యక్తిగతంగా ఏమవుతాడు, ఏంటి అనేటువంటి ప్రశ్నను ఈనాడు ప్రభువు మనందరినీ కూడాను అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులరా, ధ్యానం చేద్దాం. ఈరోజు మనం వినినటువంటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథము నుండి 22వ అధ్యాయం నుండి గ్రహింపబడింది. ప్రియమైన సహోదరులరా, 22వ అధ్యాయంలో 19వ వచనము నుండి 23వ వచనం వరకు మనం వినబోతూ ఉన్నాం. ఈ మొదటి పట్టణంలో మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటే, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాలు. జెడెకియా అనేటువంటి ఒక రాజుతో పలికినటువంటి ఈ ప్రవచనాలు ఏంటి సందర్భాన్ని మనం గ్రహించుదాం. ఏమంటే, 700 సంవత్సరాల క్రితం యెరూషలేము మీదకు అస్సీరియా దండెత్తి రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అస్సీరియా దేశానికి యెరూషలేముకు ఎప్పుడు కూడా శత్రుత్వం ఉంటూ ఉండేటువంటిది. కాబట్టి వారు యుద్ధాలు చేసి వారు కాపాడుకునేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉంటూ ఉండే. మరి ఆ పరిస్థితులలో ప్రియమైన సహోదరులరా, దేవునిచే ఎన్నిక చేయబడినటువంటి రాజులుగా, దేవునిచే అభిషేకింపబడినటువంటి రాజులుగా, దేవునిచే పిలువబడినటువంటి రాజులుగా, పరిపాలకులుగా ఉన్నటువంటి వారు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. అంటే ఏంటి? మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో వారి యొక్క సమయాన్ని గడపాలి. వారు దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడపకుండా వేరే మార్గాలు వెతుక్కున్నప్పుడు ఖచ్చితంగా వారి జీవితాలలో ఎటువంటి విజయము కూడా రాదు. ఈ రోజుల్లో కూడాను పరిపాలకులుగా ఉన్నటువంటి వారు, బాధ్యతను స్వీకరించినటువంటి వారు ప్రియమైన సహోదరులరా, ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న బాధ కలిగినప్పుడు, చిన్న కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళవలసినది దివ్యసత్ప్రసాద నాథుని దగ్గరికి, క్రీస్తు ప్రభుని యొక్క సన్నిధిలో వారు ఉండాలి. కానీ దానిని వదిలిపెట్టి బయట నుండి ఏ సహకారం కావాలి, ఏ సహాయం అందిద్ది, ఎవరు మనకు ఇదిగో సహాయపడతారు, ఎవరు ఈ సమస్యను తీసివేస్తారు అని ఇదిగో రెండవదిగా వెతకవలసినటువంటి దాన్ని ప్రథమంగా పెట్టుకుంటూ ఉన్నారు. ప్రథమంగా మనం చేయవలసింది దేవుని సన్నిధిలో ఉండి దేవునికి సమర్పించటం. కానీ చేయలేకపోతున్నారు. అదే ఈ జెడెకియా కూడా చేసినటువంటిది. జెడెకియాకి ఇదిగో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి షేబ్నా. ఈ షేబ్నా రాజు దగ్గరికి వెళ్ళి తప్పుడు సలహా ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? ఇదిగో అస్సీరియా మన మీద దండెత్తొస్తూ ఉంది, ఈ యుద్ధంలో కనుక మన విజయాన్ని సాధించాలంటే మనము ఈజిప్టుతో మనము బంధము, సహకారాన్ని కోరుకుందాము అని చెప్తున్నాడు. కానీ యెషయా చెప్పాడు ఏంటి? ఇదిగో జెడెకియా, నీవు దేవుని యావే దగ్గరికి వెళ్ళి ఆయన సహాయాన్ని అడుగు. ఇవన్నీ తర్వాత, ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని సన్నిధిలో కూర్చో, దేవునితో మాట్లాడు, దేవుని సహకారాన్ని అందుకో అని చెప్తే దాన్ని పెడచెవిన పెట్టాడు. ఆ పెడచెవిన పెట్టగా దానికి కోపగించుకున్నటువంటి యావే దేవుడు ప్రేమైన సహోదరులారా యెషయా ద్వారా ఇదిగో యెషయా యొక్క నోటి ద్వారా ఒక ప్రవచనాలను వారికి అందజేస్తున్నాడు. ఏంటంటే, షేబ్నా, నేను నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తాను, నీ ఉన్నత స్థానము నిన్ను పడద్రోస్తాను అని చెప్పని అంటున్నాడు. నీవు తప్పుడు సలహాలు ఇస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన సలహాలు ఇస్తున్నావు, దేవుని నుండి ప్రజలను దూరంగా తీసుకొని వెళ్ళిపోయే విధంగా చేస్తున్నావు.
కాబట్టి షేబ్నా, నేను నిన్ను నీ ఉద్యోగం నుండి తొలగిస్తాను అని చెప్పిన ప్రభువు చెప్తున్నాడు. ఆ స్థానంలో, ఈ షేబ్నా యొక్క స్థానంలో హిల్కియా కుమారుడును నా సేవకుడైనటువంటి ఏలియాకీముకు ఆ పదవినిస్తాను. అనగా ఏలియాకీము యెరూషలేముకు ఇదిగో మంత్రిగా ఆయనను ప్రభువు అభిషేకించేటువంటి సమయం ఇది. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా వెళ్తూ ఉంటాడో ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆ వ్యక్తిని ప్రభువు ఇదిగో ఆ నిర్ణీతమైనటువంటి సమయాన ఆయన పదవి నుండి, ఆయన జీవితం నుండి తొలగిస్తాడు అన్న సత్యాన్ని మనందరము కూడాను గ్రహించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏంటంటే, ఇదిగో ఏలియాకీమును ఆయన మంత్రిగా ఎన్నిక చేసుకున్నారు కదా. వారికి ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం మంత్రిగా ఎన్నిక చేయబడినటువంటి ఈ వ్యక్తికి ఇదిగో ఒక తెల్లని వస్త్రమును ధరింపజేసి, నడుమికి ఒక ఎర్రని పట్టీని ధరింపజేసి, అనేక భుజాల మీద చెక్కతో చేసినటువంటి ఒక తాళపు చెవిని ఆయన మోసుకొని పోతున్నట్లుగా ఆ యొక్క సెరమనీలో ఆ సందర్భంలో కనపడుతూ ఉంటుంది. అయితే ప్రియమైన సహోదరులారా, ఎలియాకీము కూడా ఆ విధంగానే ఇచ్చారు. ఎలియాకీము ఇదిగో ఆ సందర్భంలో ఆయన యెషయా చేత ప్రవచించినటువంటి ప్రవచనాలు, దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చినట్లు చేస్తాను. అతడు తెరిచిన దానిని ఎవరునూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరునూ తెరవలేరు. ఇది దావీదు యొక్క వంశము నుండి పుట్టబోతూ ఉన్నటువంటి క్రీస్తు గురించి యెషయా ప్రవక్త యొక్క నోటి ద్వారా ఎలియాకీము యొక్క సందర్భములో చెప్పబడినటువంటిది, ప్రవచింపబడినటువంటి ప్రవచనాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఇదే వాక్యాన్ని ఈనాడు ఇదిగో మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో మనందరము కూడాను చదివినటువంటి వాక్యాల ద్వారా చెప్పబడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభువు అడుగుతూ ఉన్నాడు, ప్రజలు ఎవరిని భావిస్తున్నారు నన్ను అని చెప్పని. ఎవరేమనుకుంటున్నారు అన్నాడు. హేరోదు ఏమనుకుంటున్నాడు? బప్తిస్మా యోహాను యొక్క ఆత్మీయత మీదకి వచ్చింది అని చెప్పని అనుకుంటూ ఉన్నాడు. అది మనందరం కూడా చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 22వ వచనములో మనం ఆ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, ఎందుకంటే ఏలియా ప్రవక్త గొప్పనైనటువంటి ప్రవక్త, ఎలీషా ప్రవక్త కూడా చాలా గొప్పనైనటువంటి ప్రవక్త. కాబట్టి ఇదిగో ఆయన యొక్క ఆత్మ ఇతని మీద ఆవరించింది అని చెప్పని కొంతమంది అనుకుంటున్నారు అని చెప్పినాడు. అయితే 2 సంవత్సరాల పాటు మీరు నాతో ప్రయాణం చేస్తూ ఉన్నారు, మీరు నాతో ఉంటూ ఉన్నారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? దానికి వెంటనే ఇదిగో పేతురు గారు వారందరి తరపున పలికినటువంటి మాటలు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. దానికి ప్రభు అభినందిస్తున్నాడు, చాలా చక్కగా అభినందిస్తున్నాడు. ఆయనకి అధికారాన్ని ఇస్తున్నాడు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. ఎలియాకీముకు ఏ విధంగానైతే ఇదిగో అక్కడ యెరూషలేము యొక్క బాధ్యతలను ఇచ్చాడో, గేటు తెరవటానికి గేటు ముయ్యటానికి ఎలియాకీముకు అధికారాన్ని ఇచ్చాడో, అదేవిధంగా కోశాధికారాన్ని ఆయనకు అప్పచెప్పాడో, అదేవిధంగా పేతురికి కూడాను ఇదిగో నేను ఈ లోకములో స్థాపించబోయేటువంటి సంఘానికి నీకు అధికారాన్ని ఇస్తున్నాను. నేను నీవు దేనినైతే బంధిస్తావో బంధించబడతాయి, దేనినైతే విప్పుతావో అవి అక్కడ విప్పబడతాయి. ఏంటి ఈ బంధించటం విప్పటం? ఇది కేవలం పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం. ఈ ఆధునిక యుగంలో ఈ పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారము చాలా కొరవడిపోయింది, చతికిలబడిపోయింది. ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడేవారు లేరు, దీనిని ప్రోత్సహించేవారు లేరు, దీనిని ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభువు ఇచ్చినటువంటి అధికారం స్త్రీ సభకు ప్రభు అభిషేక వరాలలో భాగంగా ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన అధికారం ఏంటంటే ఆత్మను రక్షించే అధికారం. ఈ లోకంలో ఉండగానే పాపములను మన్నించుకొని, మన హృదయాలను శుద్ధి చేసుకొని, ఆత్మలను శుద్ధి చేసుకొని, పాప పరిహారం చేసుకొని, పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంతో ఇదిగో పరలోక రాజ్యములోకి చేరటం. అప్పుడు ఇదిగో ఈ యొక్క స్త్రీ సభలో ఉన్న ఈ దివ్య సంస్కారం అనుసరించినప్పుడు ప్రేమైన సహోదరులరా, మన అందరికీ కూడా పరలోక భాగ్యము దక్కిద్ది అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనములో కూడాను మనం ఇదే వాక్యం చదువుతూ ఉన్నాం. 23వ వచనములో కూడాను ఇదే వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రభువు మనకి దయచేసినటువంటి, ప్రభువు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ప్రభు అడిగాడు కదా ప్రశ్న, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పని, నన్ను ఎవరిని భావిస్తున్నారని. అదే ప్రశ్న మనందరినీ ప్రభు సూటిగా అడుగుతున్నాడు. నీవు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50, 60, 70, 80 సంవత్సరాల జ్ఞానస్నానం పొంది ఈ కథోలిక విశ్వాసంలో జీవిస్తున్నావు కదా,
ఒక సంఘ పెద్దగా, ఒక మరిద్ర సభ్యుడిగా, ఒక యువకుడిగా, ఒక కథోలిక పిల్లవాడిగా, లేదా ఒక గురువుగా, ఒక మఠవాసిగా, ఒక ఉపదేశిగా నీవు జీవిస్తూ ఉన్నావు కదా. యేసు ప్రభుని ఏ విధంగా నీవు అర్థం చేసుకున్నావు? నాకు నా ప్రభు ఏ విధంగా అర్థమయ్యాడు? నేను ఏ విధంగా నా ప్రభుకు సాక్ష్యంగా నిలబడగలుగుతున్నాను? నేను ఏ విధంగా నా ప్రభువుతో ముచ్చటించగలుగుతున్నాను? నేను ఏ విధంగా నా ప్రభుని ప్రబోధించగలుగుతున్నాను? సత్యమునకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నానా? ప్రభు మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇది వ్యక్తిగతంగా మనందరం కూడాను ప్రభునకు ఇదిగో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యులమై ఉన్నాము. కావున ఈ సమయంలో ప్రభునకు మనము ఆ సమాధానం చెబుతూ మన విశ్వాసాన్ని బలపరుచుకుని ఆ విశ్వాసములో ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.